సార్ ఇదే లొకేషన్. ప్రొఫెసర్ జయశంకర్ స్పోర్ట్స్ అకాడమీయా? పద్మ, మన పాప స్పోర్ట్స్ అకాడమీలో ఏం చేస్తుందంటావు? అదలా అమ్మాయిలు వేరే ప్లానెట్ సార్. సార్ ఆ అమ్మాయి చూస్తుంటే పెద్ద రన్నింగ్ రేస్ ఛాంపియన్ లా ఉంది. మీకేమో రేసులు అంటే పడవు. రేసు 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 రేసు. పద్మ, తెలుగు సినిమా చరిత్రలో నేను చూడండి రెండు సినిమాలు. ఏంటి సార్ అవి? ఒకటి రేసు గుర్రం, రెండు నాన్నకు ప్రేమతో. ఎందుకు సార్ టికెట్ దొరకలేదా? బ్లాక్ లో కొనొచ్చుగా. కాదు, ఎందుకంటే ఒక దాంట్లో రేసు గుర్రం ఉంది, ఇంకో దాంట్లో ఏమో నానున్నాడు. ఐ హేట్ బోత్. సార్ మీరు ఈ అమ్మాయి విషయంలో డ్రాప్ అయిపోతే బెటర్. ఏంటో డ్రాప్ అయ్యేది అయినా దానికేం తక్కువరా? మంచి ఫిగర్ ఉంది, ఒక పట్టు చీర కట్టుకుని ఏ చంద్ర బ్రదర్స్ కో ఏ బొమ్మల సిస్టర్స్ కో యాడ్ చేసుకోవచ్చుగా. ఇంత పెక్కలు వేసుకుని పొట్టి నిక్కలు వేసుకుని ఈ పరుగులు అవసరమా? లాభం లేదు పద్మ, దీన్ని ఎంకరేజ్ చేసి తొక్కేస్తా. సార్ మీకు చాలా వైలెంట్ థాట్స్ వస్తున్నాయి. మరి ఎన్ని ఆశలు పెట్టుకున్నాను దాని మీద. ఇంకొకసారి రేసు గీసిందంటే దాన్ని రేవెట్టేస్తాను. పదా సార్ చూసింది సార్, గుర్తుపట్టేసిందిరా. హాయ్. హాయ్, మీరేంటి ఇక్కడ? అవును, విని జాబ్ లోంచి తీశారు కదా, మళ్ళీ మీతో వచ్చాడేంటి? అంటే స్మాల్ ప్రాబ్లం అండి. వీని జాబ్ నుంచి డిస్మిస్ చేసినప్పటి నుంచి చచ్చిపోతానని ఒకటే గొడవ. నేనా? ఇప్పటిదాకా 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. 3ోసారి చేస్తుంటే ఆపి మీ దగ్గర తీసుకొచ్చా. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి సార్ నా ప్రాబ్లం? అదేరా మేడం అడుగుతోందిగా, సూసైడ్ ఎందుకో చెప్పు. మేడం మీరు నన్ను క్షమిస్తే కానీ సార్ నాకు జాబ్ ఇవ్వను అన్నారు. సరే క్షమించాను, వెళ్ళు. క్షమించారట. అబ్బబ్బబ్బబ్బబ్బే. మేడం మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది, మాట ఒకలా ఉంది. ఆ మాత్రం పసిగెట్లా ఏంటి? మేడం అదేదో మనస్ఫూర్తిగా చెప్పొచ్చుగా. మనస్ఫూర్తిగా అంటే ఎలా? మనస్ఫూర్తిగా అంటే మీరు వచ్చిన గట్టిగా హక్ చేసుకుని హార్ట్ గా టచ్ అయ్యి మీరు చెప్పింది నాకు రీచ్ అయిపోతే అది మనస్ఫూర్తిగా అనమాట. వచ్చి ఏంటి రీచ్ అయ్యేది? అయ్యూ మ్యాడ్? నేను చెప్పను. అయితే చచ్చిపోరా. చచ్చిపోవాలా? ఇప్పటికిప్పుడు చచ్చిపోవాలంటే మెటీరియల్ అని తెచ్చుకోవాలా? నేను తెచ్చాగా. సార్ ఈ లవ్ కోసం నేను చంపిస్తారా? ఇది పాయిజన్ కాదురా, స్కాచ్. చచ్చిపోతా. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతున్నా. అయ్యో తాగేస్తాను. ఐ వాంట్ క్షమాపణ. ఈ వాంట్ హగ్. చచ్చిపోదాం. వచ్చి హక్ చేసుకోండి. ఐ వాంట్ క్షమాపణ. ఈ వాంట్ హగ్. అయ్యో తాగేసానండి. వచ్చి హక్ చేసుకోండి. ఇంత స్ట్రాంగ్ ఉంది సార్, చూడగలరా? ఏంట్రా డ్రామాలు వేస్తున్నారా? పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. నాకు లైఫ్ లో ఒక గోల్ ఉంది, దానికోసం చాలా రిస్క్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. ఏరా నీకు గోల్స్ ఏం లేవా? ఎందుకు లేవు? మాకు బోల్డ్ అండ్ గోల్స్ ఉన్నాయి, కానీ దానిలో ఫస్ట్ గోల్ నిన్ను లవ్ లో పడేయడమే. ఇడియట్. సితారా, వందల మంది అనాథల్ని చేరదీస్తున్నారు సార్. మీ బిడ్డ మీకు తప్పకుండా దొరుకుతాడు. వెళ్ళొస్తాం సార్. థ్యాంక్ యూ. ఏదేది 10 కోట్లు. మీ పనే బాగుంది. వెళ్ళండి. ఓకే సార్. నమస్తే. చూసారుగా, ఒక్కడిని దూరం చేస్తే 100 మందిని చేరదీస్తున్నాడు. మీకు ఈ బొక్క కంటే ఆ బొక్క పెద్దగా అనిపించట్లేదా? దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు. చూస్తూ ఉండు. మిమ్మల్ని భోజనం చేయమని అడగడానికి రాలేదండి. ఈ రోజు సిద్ధు ఇంట్లోంచి వెళ్లిపోయిన రోజని నాకు తెలుసు. మీరు మీ పనులతో ఎంత బిజీగా ఉన్నా లోపల ఎంత మదన పడుతున్నారో మేము అర్థం చేసుకోగలం. సిద్ధు తప్పకుండా వస్తాడండి. రాను రాను వాడి టార్చర్ ఎక్కువైపోతుంది. రన్నింగ్ షూలో మేకలా తయారయ్యాడు. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యాలి కాదు, చేయించాలి. ఏంటి నువ్వు అనేది? ఎస్. ఎలుకని చంపాలంటే పిల్లి రావాలి, పిల్లిని చంపాలంటే కుక్క రావాలి, కుక్కని చంపాలంటే నక్క రావాలి, నక్కని చంపాలంటే సింహం ఉంది. ఆ సింహమే సుజాత, అలియాస్ సింగం సుజాత.
నువ్వు సైబరాబాద్ పోలీస్. సింహాన్ని అడవిలో చూసుంటావు, జూలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, యూట్యూబ్ లో చూసుంటావు, కానీ యూనిఫామ్ లో చూసుంటావు. సుజాత, సింగం సుజాత. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? అది కమాన్ టెల్ మీ. వారం రోజులుగా ఒక నన్ను టార్చర్ చేస్తున్నాడు సార్. రాయ్ ఎమ్మెల్యే కొడుకుని నన్ను టార్చర్ చేస్తావా? నీ పేరు పోలీస్ రికార్డ్స్ లో లేకుండా చేస్తా. రేయ్, రికార్డ్స్ లో నా పేరు ఉంటావేంట్రా? నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. సుజాత, సింగం సుజాత. మీరు చెప్పండి. అది ఒక నన్ను టార్చర్ చేస్తున్నాడు. అది ఆల్రెడీ చెప్పారు కదా మేడం. నెక్స్ట్ ఏంటి? మీరు వచ్చి ఒకసారి వార్నింగ్ ఇస్తే. రాయ్ సుజాత, నువ్వు నా వార్నింగ్ ని కేర్ చేయట్లేదు. నా గురించి అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, స్టేట్ లో అల్లర్లు జరుగుతాయి. ఒక్క ఫోన్ కాల్ తో నేను డిసిప్లిన్ లో పెట్టిస్తా. రేయ్, నేనేం పార్కులో మొక్కలా డిసిప్లిన్ గా పెరగలా, అడవిలో చెట్టులా అడ్డదిడ్డంగా పెరిగా. ఎన్కౌంటర్ లో వేసేస్తా. మనం ఎక్కడ ఉన్నాం? అది మీరు వచ్చి ఒక వార్నింగ్ ఇస్తే. వాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, నేనేం చేయాలో చెప్పద్దు. నేను ఎక్కడికి వెళ్తే వాడు అక్కడికి వస్తున్నాడు సార్. ఖమోష్ బద్మాష్. ఇక వాడికి సౌండ్ ఉండదు. మీరు వెళ్ళండి, వాడి సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కమింగ్. అందరూ వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. నా సితారా మటుకు రావట్లేదు. ఏదో పోలీస్ జీప్ వచ్చింది. కలెక్షన్ కోసం అనుకుంటా. సార్ ఏంట్రా? అదేం సార్ పోలీస్ జీప్ లో వచ్చింది? పోలీస్ మన మీద కంప్లైంట్ ఇచ్చిందా? కంప్లైంట్ ఇచ్చేది తప్పు మనం ఏం చేసాం? లవ్వేగా చేసింది. మీరు చేసేదాన్ని లవ్ అనరు, ఆరాధన అంటారా? టార్చర్ అంటారు. వాడు ఆ అమ్మాయి మనలే చూపిస్తుంది సార్. సార్ అంత వైలెన్స్ వద్దు. అంటే చంపొద్దా? వార్నింగ్ ఇస్తే చాలు. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్, తిక్క రేగితే పవర్ స్టార్. ఇదేంటి సార్ ఇంత వైలెంట్ గా ఉన్నాడు కదా? రేయ్, మీకు ఇక్కడ ఏం పనిరా? అమ్మాయిలు చూడడానికి వచ్చాను సార్. గేమ్స్ చూడడానికి వచ్చాం సార్. తిక్క తిక్క సమాధానాలు చెప్తే తొక్క తీస్తా. అంటే గేమ్స్ ఆడుతున్న అమ్మాయిలు చూడడానికి వచ్చాం సార్. సూపర్. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? సుజాత, సుజాత ఇక్కడ. పద్మ ఇక్కడ. అయితే ఏంటి? ఏంట్రా, ఎన్కౌంటర్ కే కౌంటర్లా కాల్చి పారేస్తా. సార్ ఇప్పుడు దాకా నేను సింహాన్ని అడవుల్లోను, టీవీలోను, యూట్యూబ్ లో చూసాను సార్. కానీ ఫస్ట్ టైం యూనిఫామ్ లో చూస్తున్నాను సార్. చూసావరా ఆ అగ్రెసివ్నెస్, ఆ స్టైల్? మగాని నాకేం ముచ్చటేస్తుంది. ఆ అమ్మాయి ఇంప్రెస్ అవ్వకుండా ఎలా ఉంటదిరా? ఆ కట్అవుట్ ముందు మనం ఎంత? వద్దు పద్మ, వద్దు వద్దు. అదేంటి సార్ ఇంత చేసి బిల్ డ్రాపా? సార్ కా అమ్మాయి అంటే ఏవో ఏవోలై, ఆ అమ్మాయికి సార్ అంటే ఏవో ఏవోలై. మధ్యలో మనం ఎందుకు వీపీ గాలం లాగా? ఒరే, ఈ ఏవోలై అంటే ఏంట్రా? అంటే అది మంగోలియన్ భాషలో లవ్వర్స్ అని అర్థం సార్. లవ్వర్స్ అని. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు పడిపోయిందంటావా? ఏంట్రా వీడు అనేది? పొద్దున్న ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించదు. కల్లో కూడా అమ్మాయితో మిమ్మల్ని ఊహించలేదు సార్. ఆడి మాటలు నమ్మకండి. మీ ఇద్దరికి నేనంటే జలసిరా. సార్ ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫాదర్ కో బ్రదర్ కో లవర్ కో చెప్పుకుంటుంది. మీరు చూడడానికి ఫాదర్ లా ఉన్నా బ్రదర్ అయితే కాదు, లవరే కదా. కదా మేడం, మీరు సార్ తాలూకని చెప్పలేదే? చెప్పొచ్చు కదా. భయపడ్డాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గానీ ఆ అమ్మాయి మీరు మేడ్ ఫర్ ఆల్ ద బెస్ట్ సార్. సార్ అమ్మాయి వెయిట్ చేస్తుంది, మీరు వెళ్ళండి. ఉంటాను సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ బ్రో. వాడికి మీ జోలికి రాళ్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయినోళ్ళ మధ్య థ్యాంక్స్లు, కాబోయే వాళ్ళ మధ్య సారీలు ఎందుకులే. ఏమవబోతున్నాం? ఏవోలే. అదేంటి? నీకు అర్థం కాదు, మంగోలియా లవర్ లాంగ్వేజ్. బై నీ సెల్ నెంబర్ ఎంత? ఎందుకు? 9711326575. నైట్ వాట్సాప్ లో టచ్ లోకి వస్తా. బాయ్.
అదిగా సార్, ఆ, ఎవరైనా లవర్ మిస్ అయితే మందు సైడ్ కో సూసైడ్ కో వెళ్తారు. మీరేం సార్ ఇలా సైడ్ అయిపోయారు? పద్మ, ఇప్పుడు మనం ఒక అమ్మాయి వెనకాల పడ్డామనుకో మనల్ని వెదవలా చూస్తుంది. అదే మనం ఇంకో పెద్దదని తగిలించామనుకో ఆడికన్నా మనం బెటర్ అనుకుంటది. అందుకే అని తగిలించా. అయినా మీకన్నా పెద్దదో ఎవడుంటారు సార్? నిన్ను ఓడిపోమ్మని చెప్పాగా, ఎందుకు గెలిచావు? సారీ సార్, రాత్రి గుర్రానికి గుగ్గిళ్ళు ఎక్స్ట్రా పెట్టాను, అందుకే స్పీడ్ గా పరిగెత్తింది అని చెప్తాననుకున్నావా? ఓడిపోతే 25 ఇస్తానని నువ్వన్నావు, గెలిస్తే 50 ఇస్తానని అవతలవాడన్నాడు. నా దగ్గర పనిచేస్తూ నన్నే చీటింగ్ చేస్తావా? డబ్బు కోసం సొంత గుర్రాన్నే ఓడిపోమనటం చీటింగ్ కాదా? ఇక్కడ అందరూ ఎదవలే, నేను కొంచెం ఎక్కువ ఎదవలే. ఎంత ఎక్కువ ఎదవనంటే నేను గెలవడంతో పాటు ఇంకో కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాను, నిన్ను చంపేస్తానని. చచ్చిపో, పరిగెత్తి చచ్చిపో. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఆ విషయం తెలియక పైకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకెవడు